అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల హామీ మేరకు ఇళ్ల స్థలాల అర్హుల జాబితా పంపిణీపై తక్షణం దృష్టి సారించాలని సిపిఐ మండల కార్యదర్శి డి రాజా సాహెబ్ డిమాండ్ చేశారు. సోమవారం కర్నూలు జిల్లా పతికొండ పట్టణ 1, 2, 3, 4, 5, 6 గ్రామ వార్డు సచివాలయంలో రామాంజనేయులు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా డి రాజా సాహెబ్ మాట్లాడారు. పేదలకు గ్రామాలలో 3 సెంట్లు, పట్టణాలలో 2 సెంట్లు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, ఇంటి నిర్మాణం కోసం 5 లక్షల చొప్పున మంజూరు చేయాలని కోరుతూ సోమవారం సిపిఐ బీకే ఎంయు నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయ అధికారులకు అర్జీలు సమర్పించి నిరసనలు చేపడుతున్నామన్నారు. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో పేదలకు గ్రామాల్లో 1.5 సెంట్లు, పట్టణాల్లో 1 సెంటు చొప్పున ఇళ్ల స్థలాలు, పట్టాలు ఇవ్వడం జరిగింది. ఆయా ఇళ్ల స్థలాల పట్టణాలకు సుదూరంగా నివాసయోగ్యం కాని ప్రాంతాలలో కేటాయించడం జరిగింది. అందులో చాలా మంది పేదలకు ఇప్పటి వరకు ఇళ్ల స్థలాలు చూపలేదు. ప్రభుత్వం ఇచ్చే 1 సెంటు స్థలం పేదల నివాసానికి ఏమాత్రం సరిపోదని భారత కమ్యూనిస్టు పార్టీ ఆనాడే వైసీపీ ప్రభుత్వానికి చెప్పినప్పటికీ ఖాతరు చేయకుండా నాటి ప్రభుత్వం మొండిగా ముందుకెళ్లింది. కాకి లెక్కలతో 32 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చినప్పటికీ పేదలు ఆ స్థలాల పట్ల సముఖత చూపలేదు. పైగా ఇంటి నిర్మాణానికి ఇచ్చే ఆర్థిక సహాయం కూడా కేవలం 1,80,000 మాత్రమే ప్రకటించారు. ఆర్థిక సహాయంతో పునాదులు కూడా పూర్తి చేయలేమని పేదవాళ్ళెవ్వరూ కూడా ఇంటి నిర్మాణం చేపట్టలేదు. వైసీపీ ప్రభుత్వం పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలు, పట్టాలు నిరుపయోగంగా మారినట్లు పేర్కొన్నారు.